ఫ్యాట్స్ అన్ని ఉండి కూడా సరైన ఆహారం తీసుకోపోవడం ఇలాంటివి, లేదా ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్ వల్ల, దీనివల్ల వాళ్ళకి రక్తహీనత ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ రాకముందే వాళ్ళకి రక్తహీనత ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో ఐరన్ యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువయ్యి ఆ రక్తహీనత ఇంకా ఎక్కువ అవ్వచ్చు. వాళ్ళు సరిగ్గా ఇది కరెక్షన్ చేయకపోతే కాన్పులో ఉన్నప్పుడు డెలివరీ అప్పుడు ఏమన్నా కొంచెం రక్తస్రావం అయినా కూడా వాళ్ళకి విపరీతమైన అనీమియా వచ్చే అవకాశం ఉంది. ఈ అనీమియా వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, అంటే ఈ రోగ నిరోధక శక్తులు తక్కువైపోయి వాళ్ళకి జ్వరం రావచ్చు, బాలింత జ్వరం రావచ్చు, వాళ్ళకి ప్రాణాపాయం కలవచ్చు. సో ఇలాంటివి డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఇలాంటి వేరే కాంప్లికేషన్స్ కూడా వాళ్ళకి రక్తహీనత వల్ల కలుగుతుంది. సో మనకి చాలా ఇంపార్టెంట్ కర్తవ్యం ఏంటంటే ప్రతి స్త్రీ కూడా కడుపుతో ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి గర్భిణిగా దశ ఉన్నప్పుడే వాళ్ళు తప్పకుండా హిమోగ్లోబిన్ లెవెల్ 11 grams వరకన్నా తీసుకొని రావాలన్నమాట. డెలివరీ అయిన తర్వాత ఒకసారి మనం హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చేయించుకోవాలి. తర్వాత ఒక నెల తర్వాత కూడా కంపల్సరీగా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చేయించుకోవాలి. బాలింతలకి, అంటే పాలిచ్చే తల్లులకు కూడా ఐరన్ రిక్వైర్మెంట్ మళ్ళీ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు కంపల్సరీగా ఈ టైంలో ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలలో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుందన్నమాట. దాని మీద వాళ్ళు తప్పకుండా ధ్యాస వహించాలి. ఒకటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అంటే ఆకుకూరలు, తర్వాత పండ్లు, డ్రై ఫ్రూట్స్, లివర్, తర్వాత మాంసము, ఇలాంటివన్నీ పదార్థాలలో ఇవి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పకుండా బాలింతలకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఐరన్ ఇవ్వాలా. ఒకవేళ ఐరన్ చాలా తక్కువ ఉందంటే డిశ్చార్జ్ అయిపోయే లోపలే పెరెంట్రల్ ఐరన్, అంటే ఇంజెక్టబుల్ ఐరన్స్ వాళ్ళు తీసుకోవాలి. 12 grams కన్నా ఒక స్త్రీ రావాలన్నమాట. లేకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వరకు మళ్ళీ వాళ్ళు అనీమియా ఉన్నారనుకోండి, మళ్ళీ ఇంకొంచెం తగ్గిపోయి వాళ్ళకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.